హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రాద్రి అమ్మాయి వ్లాగ్స్ ఇన్ పూణే. నా పేరు అలేఖ్య, నేను పూణేలో ఉంటానండి. ముందుగా ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే చాలా ఫేమస్ అయిన ఎల్లోరా కేవ్స్ని అయితే మీతో షేర్ చేద్దామని ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నానండి. నేనైతే టోటల్గా షిరిడి వ్లాగ్స్ని అప్లోడ్ చేశాను, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. ఇంకా షిరిడి తర్వాత మనకి ఔరంగాబాద్ అయినా వెళ్ళవచ్చు, నాసిక్ అయినా వెళ్ళవచ్చు అని చెప్పాను కదా అండి. మేమైతే ఔరంగాబాద్ని అయితే చూస్ చేసుకున్నామండి. సో అక్కడ మనకి ఫేమస్ 12 జ్యోతిర్లింగాల్లో విఘ్నేశ్వర జ్యోతిర్లింగం ఒకటి ఉంది కదా అండి. సో అక్కడ నుండి ఇది మనకి ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి. అందరూ విఘ్నేశ్వర టెంపుల్ అదేవిధంగా ఎల్లోరా గుహలకు మాత్రం వెళ్తారు. బట్ అక్కడ ఇంకో ఫేమస్ టెంపుల్ ఉందండి, కుంభమేళ అక్కడ నుండి స్టార్ట్ అవుతుందని చెప్పాను నేను. నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుందండి. సో విఘ్నేశ్వర టెంపుల్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఎల్లోరా గుహలకు విఘ్నేశ్వర టెంపుల్ మధ్యలో మనకి భద్రమారుతి టెంపుల్ ఉంటుందండి. సో అక్కడికి వెళ్ళేసి తర్వాత విఘ్నేశ్వర టెంపుల్ నుండి అయితే ఒక 1 కిలోమీటర్ దూరంలో ఇది ఉంటుందండి. ఎల్లోరా గుహలు ఎంత ఫేమస్ మనకు తెలుసు కదా అండి. సో అజంతా గుహలు, ఎల్లోరా గుహలు ఇవి మన మహారాష్ట్రలోనే ఉన్నాయండి. సో మేమైతే ఇవి చాలా ఫేమస్ కదా అని ఇక్కడికైతే వెళ్ళామండి. ఎల్లోరా గుహలు అసలు వెళ్ళగానే ఎంత బాగుందో అండి. అప్పట్లోనే ఈ విధంగా అన్ని బొమ్మలు ఈ విధంగా చెక్కారండి. వాటిని చూస్తుంటే చాలా బాగా అనిపించింది. చాలామంది కూడా వచ్చారండి. ఇంకా మనకి అక్కడ ఫొటోస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఈచ్ ఫొటోస్ 50-80 అలా తీసుకుంటున్నారండి. సో అక్కడ మేమైతే ఫోటో తీసుకున్నాము. తర్వాత ఈ విధంగా లోపలికైతే ఎంట్రన్స్ లోపలికి రావడం జరిగిందండి. ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎల్లోరా గుహలు అనేవి మనకి 29, 20, 30 అలా ఆ విధంగా నెంబర్స్ అయితే ఉన్నాయండి. ఈ విధంగా అతిపెద్ద గుహ అన్నమాట ఇదైతే. ఎల్లోరా గుహలలో మనకి అక్కడ కొన్ని ఆ విధంగా ఎల్లోరా కేవ్స్ ఉన్నాయండి. ఒకే దగ్గర అన్నీ లేవు. సో మనమైతే ఒక్కొక్కరిని చూసుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ మనకి వెళ్ళడానికి ఎలక్ట్రికల్ వెహికల్ ఉంటుందండి. ఈచ్ పర్సన్కి 100 రూపీస్ ఆర్ 90 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, పిల్లలకి కూడా అండి. సో ఈ విధంగా అయితే మేమైతే ఫస్ట్ మొదటగా పెద్దదైతే చూసుకున్నామండి. మనకు వాకింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలతో వెళ్తే మాత్రం కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాం, ఎందుకంటే వాళ్ళు సరిగా నడవరు కదా అండి. సో అందుకని కొద్దిగా వాళ్ళ పిల్లలు ఉంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. ఈ విధంగా ఆ గుహల్లో ఇక్కడ మీకు చూసినట్లయితే చాలా చెక్కారండి శిల్పాలను అయితే. అదేవిధంగా వేరే కంట్రీ నుండి కూడా వచ్చి ఇక్కడ ఫొటోస్ అదేవిధంగా వీడియోస్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి మనకు కొన్ని మనీ అయితే వాళ్ళకు ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ విధంగా చైనా నుండి కొంతమంది అయితే వచ్చారు మేము వెళ్ళినప్పుడు, ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. సో మేమైతే అన్నీ చూసుకుంటూ ఒక్కొక్క శిల్పిని టచ్ చేస్తూ ఈ విధంగా అయితే వెళ్ళామండి. చాలా పెద్ద గుహలండి, చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. ఈ విధంగా కొండని ఈ విధంగా చెక్కారు అనిపిస్తుందండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పైనుండి చిక్కుకుంటూ వచ్చారండి. అది అప్పట్లోనే ఎంత నాలెడ్జ్ ఉందంటే చాలా గ్రేట్ కదా అండి. సో ఈ విధంగా అయితే అన్ని శిల్పాలను చూసుకుంటూ విధంగా చెప్పుకుంటూ అయితే అన్నీ చూసుకుంటూ వచ్చామండి. ఇక్కడ అదేవిధంగా మేము ఎలక్ట్రికల్ వెహికల్లో కూడా వెళ్ళామండి. సో ఇంకా వేరే దగ్గర మనకి నెంబర్స్ ఉంటాయి. ఈ 29 గుహ మాత్రము పెద్దదన్నమాట. ఎల్లోరా కేవ్స్లో మనకి 29 కేవ్ అని 32 కేవ్ అని ఈ విధంగా అయితే ఉన్నాయండి. కొద్దిగా అయితే కొన్ని అయితే పైకి ఎక్కాలండి. ఇంకా మాకు ఓపిక లేక మేమైతే పైకి ఎక్కలేదండి. కొన్ని మాత్రమే ఈ విధంగా చూపిస్తున్నాను. ఇక్కడ అయితే చైనా నుండి కొంతమంది వచ్చారని చెప్పాను కదా అండి. సో తను లోపలంతా చీకటిగా ఉంది. ఎక్స్ప్లెయిన్ చేసే అతను ఈ విధంగా లైట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నేను మీకు అదే విధంగా షేర్ చేద్దామని ఇలా అయితే నేను చూపిస్తున్నానండి. ఇక్కడ వాళ్ళకైతే ఈ విధంగా లైట్ పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటే చైనా వాళ్ళైతే వీడియో తీసుకుంటూ ఆ విధంగా అయితే ఫొటోస్ తీసుకుంటూ అలా ఉన్నారండి. ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్గా ఇలానే ఉంటాయండి. కేవ్స్ మాత్రం చాలా అందంగా చెక్కారండి. ఇంకా అవి చాలా పురాతన కాలం కాబట్టి పైన కొద్దిగా పెయింట్ అనేది అది పోయింది. బట్ వాటిని చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేసే అతను వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కొద్దిసేపు నేను కూడా నిల్చున్నానండి. ఇంకా పిల్లలు ఏడ్చేసరికి వెళ్ళిపోయాను.
ఈ విధంగా వాళ్ళకి చెప్తుంటే వాళ్ళ వీడియోలు ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. మీతో అది షేర్ చేద్దామని ఈ విధంగా అయితే నేను వీడియోను అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా ఇక్కడ మనకి లోపలనే ఈ విధంగా శివుడు ఉన్నాడండి. లోపల ఈ విధంగా శివలింగం ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నామండి. ఈ విధంగా మనకైతే చాలా అమ్మవారు కానివ్వండి చాలా రకాల చెట్లు ఉన్నాయండి. ఎక్కువగా ఎల్లోరా గుహల్లో బుద్ధుని బొమ్మలు మాత్రము ఎక్కువగా చెక్కారండి. నాకైతే ఎక్కువగా అనిపించాయి, బుద్ధుని బొమ్మలే కనిపించాయి ఎక్కువగా మాత్రం. కానీ చాలా అంటే చాలా బాగా చెక్కారండి. ఈ విధంగా నేనైతే అన్నీ ఈ విధంగానైతే ఇలానే ఉన్నాయండి. నేనైతే ఒక్కొక్కటి టచ్ చేస్తూ వాటి గురించి మనకి అవుట్ సైడ్లో బోర్డు ఉంటుందండి, వాటి గురించి తెలుసుకొని చదువుకుంటూ నేనైతే అలా చూసామండి. ఇంకా లాస్ట్ కొద్దిగా చూసేంతవరకు ఇంకా పిల్లలు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయారు. తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్ యూజ్ చేసుకొని అయితే ఇంకొక గుహ దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. మనం ఎలక్ట్రికల్ వెహికల్ మాట్లాడుకుంటే అక్కడ మనం 3 కేవ్స్ని అయితే కవర్ చేసుకోవచ్చండి. ఇదైతే 29 గుహ అంటే గుహ అండి. సో ఇక్కడ మనం 29ని చూడొచ్చు. అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా 32 ఇంకా ఇంకొక 3 వెహికల్స్ అయితే 3 కేవ్స్ అయితే మనం కవర్ చేసుకోవచ్చండి. ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఈ విధంగా చాలా ఉన్నాయండి ఇక్కడ మాత్రము. సో మేమైతే ఓన్లీ పెద్దదైతే ఫుల్గా కవర్ చేసాము. ఇంకా తర్వాత సైడ్లో ఉన్నవన్నీ ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా ఒక 3 కవర్ చేసామండి. ఇంకా రైట్ సైడ్లో ఉన్న వాటికి మాత్రం వెళ్ళలేదండి. చాలా అంటే ఫుల్ టైర్డ్ అయిపోయాము. పిల్లలు అయితే ఫుల్ క్రైమ్ చేశారు. సో అందుకని ఇంకా వెళ్ళలేకపోయాము. ఇంకా తర్వాత ఇక్కడనైతే ఎలక్ట్రికల్ వెహికల్ వన్ సైడే వెళ్తుందండి, వన్ సైడ్ వెళ్ళట్లేదు. మనం వెళ్ళాలంటే మాత్రం వాకింగ్ చేసుకుంటూ ఈ విధంగా పైకి ఎక్కి అలా ఎక్కాలంటే ఫుల్ టైర్డ్ అయిపోతామండి. అందుకని ఎలక్ట్రికల్ వెహికల్ వన్ సైడ్ వెళ్తుంది, ఇంకో సైడ్ వెళ్ళలేదు. అందుకని మేమైతే వెళ్ళలేకపోయాము. మీరు వెళ్తే మాత్రము అన్నీ కవర్ చేసుకొని చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ విధంగా పిల్లలైతే కొద్దిగా అలా అలర్ట్ చేసుకుంటూ వాళ్ళైతే ఫస్ట్లో బాగా ఎక్కారు. స్టెప్స్ కూడా ఉండేయండి, కొద్దిగా ఎత్తులో ఉంటాయి. పిల్లలు మాత్రం ఎక్కడం చాలా కష్టం అండి. ఈ విధంగా ఎల్లోరా కేవ్స్ని అయితే నేను వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా మాట్లాడటానికి ఏం లేదు. సో అందుకని మాట్లాడితే మీకు బోర్ కొడుతుంది కదా, అందుకని నేనైతే సాంగ్ పెడతానండి. అలా చూస్తే ఎంజాయ్ చేయండి. ఎవరైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి మాత్రం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు షిరిడీలో కానివ్వండి, అదేవిధంగా ఔరంగాబాద్లో కానివ్వండి, స్టేయింగ్ ఎక్కడైనా కావాలంటే మాత్రం నాకైతే అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రమే యూజ్ అయితే మాత్రమే చేయండి. అదేవిధంగా ఇక్కడనైతే ఇవన్నీ ఈ విధంగా అయితే అన్ని లోపలైతే డార్క్ చీకటిగా ఉందండి. ఈ విధంగా బయట కంట్రీ అవుట్ సైడ్ నుండి వచ్చిన వాళ్ళకి మాత్రం లైట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, బట్ ఈచ్ పర్సన్కి 3000 4000 అన్నారు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళకి. ఈ విధంగా లైట్ పెట్టి వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ విధంగా నేను వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొద్దిసేపు విన్నాను. ఇంకా తర్వాత పిల్లలు సతాయించేసరికి అవుట్ సైడ్ అయితే వచ్చేసానండి. ఈ విధంగా ఎల్లోరా గుహని అయితే మేమైతే కవర్ చేసామండి. ఇంకా దగ్గరలో ఉన్న గృహేశ్వర జ్యోతిర్లింగాన్ని కూడా కవర్ చేశాను. అదేవిధంగా ఔరంగాబాద్లో మనకి ఈ ఎల్లోరా కేవ్స్ అదేవిధంగా గృహేశ్వర జ్యోతిర్లింగం మాత్రమే ఫేమస్ కదా అండి. ఇంకా మిగిలినవి అంటే ఏమేమి చూడవచ్చు చిన్న చిన్న ప్రదేశాలు అవి కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ముందు వీడియోలో ఔరంగాబాద్ వీడియోలు అయితే రాబోతున్నాయి. ఎవరికైనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఈ మధ్య నేను చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియోస్ పెట్టక మాత్రము, మళ్ళీ వ్యూస్ తగ్గాయి. అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. అందుకని నేనైతే వీడియోస్ మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. మీరు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తే మాత్రం నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే షేర్ చేస్తానండి. ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక ఎల్లోరా గుహ దగ్గరికి అంటే అక్కడే ఉంటాయండి, పక్కనే కొద్ది దూరంలో ఉంటాయి. వాకింగ్ చేయడం మాత్రం ఇంపాసిబుల్ అండి. పిల్లలు ఉంటే మాత్రము ఎలక్ట్రికల్ వెహికల్ అయితే పక్కా చూస్ చేసుకోండి. ఈ విధంగా మనకి అవుట్ సైడ్లో మొత్తము దాని గురించి రాసి ఉంటుందండి. అదేవిధంగా ఏ గుహ అంటే నెంబర్స్ ఉంటాయి, ఏ గుహ అది అంటే నెంబర్స్ ఉంటాయండి. ఏ గుహ 29 32 40 అట్లా ఉంటాయండి. వాటిని చదివి ముందు చదువుకొని ఈ విధంగా అయితే మనము వీటిని అయితే చూడవచ్చండి. ఈ విధంగా ఇవైతే మేము ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా అయితే వచ్చామండి. తర్వాత రైట్ సైడ్లో ఉన్న మాత్రం మేము ఇంకా వెళ్ళలేదు.